లక్కీ కోయదొరని పిలిస్తే ఇంకా కోయదొర లక్కీని ఇలా అడుగుతాడు. ఏంటి కుణ, ఎందుకు పిలిచావు నన్ను, చెప్పు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి అడిగితే లక్కీ అప్పుడు ఇలా అంటుంది. మా డాడీ ఒక పెద్ద ప్రాజెక్ట్కి ట్రై చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ అసలు సక్సెస్ అవుతుందా కాదా చెప్పు అని చెప్పి తనను అడుగుతూ ఉంటుంది. ఇంకా హాల్లో కూర్చున్న అరవింద వాళ్ళ హస్బెండ్ కూడా అదంతా వింటూ ఉంటారు. ఇంకా కోయదొర ఆలోచిస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అదంతా జరుగుతుంది కానీ ఈ ఇల్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంతి ఈ ఇంట్లోకి రాబోతుంది, ఈ ఇల్లు మారిపోతుంది అని చెప్పి తను చెప్తూ ఉంటే, ఏంటో ఈ కోయదొర ఏం మాట్లాడుతున్నాడో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అరవింద మాత్రం ఇలా ఆలోచిస్తూ లక్ష్మిని గుర్తు చేసుకుంటూ తనని అడుగుతుంది. ఏంటిది ఇందాకేదో అన్నారు కదా, ఏం వెలుగు అని చెప్పి అంటూ ఉంటే, ఏం వెలుగు నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ ఈ ఇల్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అడుగు ఈ ఇంట్లో పెట్టబోతుంది. దానివల్ల ఈ ఇల్లు మొత్తం మారిపోతుంది. ఈ ఇంటికి ఇక నుంచి అన్ని మంచి శకునాలే ఎదురవుతాయి, అంతా మంచే జరుగుతుంది. ఆ కాంతి ఈ ఇంటి దశనే మార్చేస్తుంది అని చెప్పి తను చెప్తూ ఉంటే, ఆ కాంతి ఏ రూపంలో వస్తుందో మీరు ఏమైనా చెప్పగలరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఇంకా తను ఏం చెప్పలేదు కానీ మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటే, అంతలో అక్కడికి మనిష వస్తుంది. మీరు చెప్పేవన్నీ జరుగుతాయా ఏంటి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఇంకా మనిష మొహం చూసి ఇలా మాట్లాడతాడు. నీ జీవితంలో కొత్త మలుపులు రాబోతున్నాయే తల్లి, కొత్త పరిచయాలు, కొత్త సంఘటనలు ఎదుర్కొంటావే తల్లి అని చెప్పి మనిషతో మాట్లాడుతూ ఉంటే అరవింద కూడా వింటూ ఉంటుంది. కొత్త పరిచయాలు కొత్తవి అంటున్నాడు అని చెప్పి మనిష కూడా తనలో తాను ఆలోచించుకుంటుంది. ఇలా అడుగుతుంది, ఇంతకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని చెప్పి అడిగితే, మంచో చెడో నాకు తెలియదు కానీ నీకు ఇప్పుడు నుంచి చాలానే చూస్తావు అని చెప్పి తనకు చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ దేవయాని వచ్చేస్తుంది. దేవయాని వస్తే దేవయానితో ఇలా మాట్లాడుతుంది. తిని ఏం మాట్లాడుతున్నాడో నాకు ఏం అర్థం కావట్లేదు ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది. అది అరవింద అదంతా గమనిస్తూ ఉంటుంది. ఏంటోలే చూద్దాం అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. మనీషా దేవయానితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి ఇంకా వివేక్ కూడా వచ్చేస్తాడు. వివేక్ వచ్చేసరికి కోయదొరను ఇలా అడుగుతుంది దేవయాని, నా కొడుకు పెళ్ళి మంచిగా జరుగుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటే, కోయదొర ఇంకా వివేక్ మొహం చూసి ఆలోచిస్తూ ఇలా మాట్లాడతాడు. అదంతా దేవయాని వాళ్ళ హస్బెండ్ అరవింద వాళ్ళ హస్బెండ్ కూడా ఉండి గమనిస్తాడు. ఇంకా తన మొహాన్ని చూసి ఆలోచించి ఇలా చెప్తాడు. అంగరంగ వైభవంగా అనేక మంది అతిథుల మధ్య చాలా ఆడంబరంగా తన పెళ్లి జరుగుతుంది అని చెప్పేసరికి దేవయాని చాలా సంతోషంగా ఫేస్ పెట్టేస్తుంది. వివేక్ మాత్రం మూడ్ ఆఫ్లో అలానే తన వైపు చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు అరవింద వాళ్ళ హస్బెండ్ ఇలా ఆలోచిస్తాడు. తినకు నచ్చిన పెళ్లి కూతురుతో పెళ్లి జరగదు కానీ తినేమో అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడేంటి అని చెప్పి అతను ఆలోచిస్తూ ఉంటాడు. తన మనసులో అనుకుంటూ ఉంటాడు. దేవయాని మాత్రం తను ఏం చెప్తాడా అని చెప్పి అలానే చూస్తూ ఉంటుంది. అరవింద కూడా అదంతా వింటూ ఉంటుంది. ఇదంతా అయ్యేదేనా అన్నట్టుగా. ఇంకా కోయదొర తనతో మాట్లాడుతూ ఇలా అంటాడు, తను ఈ పెళ్లి వల్ల తనకు మాత్రం అంతా మంచి జరుగుతుంది. పెళ్లి కొడుకు చాలా సంతోషించే రకంగానే ఈ పెళ్లి జరుగుతుంది, తన మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి కోయదొర చెప్తే, ఏంటో మనిషను పట్టుకొని ఇంకా ఇలా అంటుంది దేవయాని. తిని ఏం మాట్లాడుతుండో నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి దేవయాని మనిషతో అంటుంది. ఇంతలో అక్కడికి మిత్ర కూడా వచ్చేస్తాడు. ఇంకా మిత్రాన్ని చూసి మనీష ఇలా అడుగుతుంది, తిన గురించి చెప్పండి అని చెప్పి మిత్ర గురించి అడిగితే, ఇంకా కోయదొర మిత్ర వైపు చూస్తూ ఇలా అంటాడు, నువ్వు కొత్త పరిచయాలు ఎదుర్కోబోతున్నావు అని చెప్పి తనలో తాను ఇంకా ఆలోచించి మిత్రతో ఇలా అంటాడు, నువ్వు కొత్త పరిచయాలు ఎదుర్కోబోతున్నావు అని చెప్పి మిత్రతో చెప్తాడు. ఇంకా మిత్ర అదంతా ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా మనిష కూడా అక్కడుండి గమనిస్తూ ఉంటుంది. మొహం ఇంకా చేంజ్ చేసుకుంటుంది. కోయదొర మిత్రతో ఇలా మాట్లాడతాడు, నీకు ఎదురయ్యే కొత్త పరిచయాలు చాలా బాగుంటాయి, ఇంకా నీ దశ మారిపోతుంది, నీకు ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది, నువ్వు మంచి చెడు అన్నీ తెలుసుకుంటావు అని చెప్పి ఇంకా మొత్తం మాట్లాడుతూ ఉంటాడు. మిత్ర ఇంకా ఆలోచనలో పడిపోతాడు. ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. సరేలే కానీ అని చెప్పి ఇంకా తనకు అమౌంట్ ఇస్తూ ఉంటే, నేను చిన్న కూన పిలిచిందని వచ్చాను అని చెప్పి అంటే, ఏం పర్లేదు తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి అమౌంట్ ఇస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మనిష ఎలా అంటుంది, తిన మాటలు విని ఇంత టైం వేస్ట్ చేసుకున్నాం పదా ఆంటీ అని చెప్పి అనేసరికి దేవయాని మనిష ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా మిత్ర వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ ఇలా అంటాడు, సంయుక్త మనందరినీ పార్టీకి ఇన్వైట్ చేసింది, తను వస్తుంది కదా రేపు, అందరినీ కుటుంబ సమేతంగా పిలిచింది, మనందరం వెళ్ళబోతున్నాం రేపు అని చెప్తే అరవింద వాళ్ళ హస్బెండ్ ఇలా అంటూ ఉంటాడు, తనకు కుటుంబ విలువలు తెలిసినట్టుగా ఉన్నాయి, అందరినీ పిలిచింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు
లక్ష్మి ఇంకా జున్ను ఇద్దరు కూడా తమ రూమ్లో కూర్చొని ఉంటే జున్ను ఇలా అంటాడు, రేపు మనం బయటికి వెళ్దాం మమ్మీ, స్కూల్ అయిపోగానే బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం, షాపింగ్ చేద్దాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, రేపు మమ్మీ నీతో ఉండకపోవచ్చు అని చెప్పి అంటే, కొంచెం పని ఉంది అని చెప్పి అంటే, నీకు అర్జున్ బాబా కంటే ఎక్కువ పని ఉందా మమ్మీ అని చెప్పి అంటే, అవును కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు చక్కబెట్టాలి, కొన్ని అవమానాలకు సమాధానం చేయాలి, ఇంకా చాలామందిని సరి చేయాలి, కొన్ని నేను సెట్ చేయాల్సిన జీవితాలు చాలా అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఏంటో మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు, కానీ నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పి అంటే, చాలా థ్యాంక్స్ జున్ను, నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు అని చెప్పి లక్ష్మి తనను ప్రేమగా దగ్గరికి తీసుకొని తన నుదుటిపైన ముద్దు పెడుతుంది. ఇంకా లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది రేపటి కోసం, రేపు ఏం జరుగుతుందా అన్నట్టుగా. ఇంకా సంయుక్త కోసం, సంయుక్త ఇండియాకి రానే వస్తుంది. సంయుక్త ఏర్పాటు చేసిన పార్టీకి అందరూ వస్తారు. అందరితో పాటు ఇంకా అరవింద మిత్ర వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేస్తుంది. వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటారు, అందరినీ పిలిచిందంటే తినకు కుటుంబ విలువలు చాలా తెలిసినట్టుగా ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, అమెరికాలో పుట్టిన అమ్మాయికి ఇవన్నీ ఎలా తెలుస్తాయని చెప్పి దేవయాని అనడంతో, అమెరికాలో ఉన్న వాళ్ళే మన ఇండియన్ కల్చర్ని బాగా తెలుసుకుంటున్నారు, వాళ్ళే చాలా బాగా ఫాలో చేస్తున్నారు అని చెప్పి అరవింద వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మనీషా అదంతా వింటూ ఉంటుంది. అదంతా ఇంకా సంయుక్త ఇలా పిలిచేసరికి అరవింద వాళ్ళ హస్బెండ్ అలా పాజిటివ్గా మాట్లాడేసరికి చాలా సంతోషంగా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా మిత్ర వెంటనే ఇలా అంటాడు, మీరు అప్పుడే సర్టిఫికేట్ ఇవ్వకండి డాడ్, తను ఇంకా రానే లేదు, మాట్లాడనే లేదు, అలా ఇలా అంటారు అని చెప్పి అంటూ ఉంటే దేవయాని వెంటనే ఇలా అంటుంది, సంయుక్త తెలియకపోవడం ఏంటి, సంయుక్త మనీషాకి క్లాస్మేట్ అంట, యూఎస్లో కలిసి చదువుకున్నారంట అని చెప్పి దేవయాని తనతో మాట్లాడుతూ ఇంకా మిత్రతో చెప్తూ ఉంటుంది. మిత్రతో ఇలా చెప్పేసరికి మనీషా ఒక్కసారి షాక్లోకి వెళ్ళిపోతే ఇంకా మిత్ర ఇలా మాట్లాడతాడు, ఏంటి మనీషా తనని క్లాస్మేటా, నాకు చెప్పనే లేదేంటి అని చెప్పి అంటుంటే ఇంకా మనసులో ఇలా అనుకుంటుంది, నాకే ఇప్పుడే తెలుసు, నేను ఇలా చెప్పగలను అని చెప్పి మనీషా తన మనసులో అనుకుంటుంది. ఇంకా కోఆపరేట్ చేయి అన్నట్టుగా దేవయాని తన వైపు ఇలా చూస్తూ ఉండిపోతుంది. అవును మిత్ర నా క్లాస్మేట్ అని చెప్పి ఇంకా మనీషా మిత్రతో చెప్తుంది, అదేంటి మనీషా నీ క్లాస్మేట్ అన్నప్పుడు ముందే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నావేంటి అని చెప్పి అరవింద క్వశ్చన్ చేయడంతో, లేదంటే ఇది పెద్ద డాబుకు పోయినట్టుగా ఉంటుంది, పెద్దవాళ్ళతో పరిచయాలంటే ఇంకా వేరేలాగా ఆలోచిస్తారనుకొని నేను చెప్పలేదు అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా మిత్ర కూడా వింటూ ఉంటాడు. వివేక్ కూడా ఇది వింటూ ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, అబ్బో అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఏదైతేనే మొత్తానికి మనీషాకు ఆల్రెడీ పరిచయం అంటే ఈ ప్రాజెక్ట్లో మిత్రకు హెల్ప్ అవుతుంది అని చెప్పి అరవింద వాళ్ళ హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా అంటూ ఉంటే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి నవ్వుతూ మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మనీషా దేవయాని వెనక్కి లావుకొని ఇలా అంటుంది, నాకేం పరిచయం అంటే, నువ్వు నన్ను ఎందుకు ఇలా అడ్డంగా బుక్ చేసావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఊరుకో మనీషా, తనతో వీళ్ళకి ఏమైనా పరిచయం ఉందా, మనమే అన్నీ కలుపుకొని పోవాలి, ఇప్పుడు ఇలా చెప్పినంత మాత్రాన ఏమవుతుంది, ఇప్పుడు తను తెలియదు అంటే నేను దొరికిపోతానంటే ఏం పర్లేదు, చదువుకొని డబ్బు పెరిగిపోవడంతో ఇప్పుడు కాస్త దూరం పెడుతుంది అని చెప్పి చెప్దాంలే, ఎస్కేప్ అవుదాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా పార్టీలోకి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయినప్పుడు అక్కడికి జాను కూడా వచ్చేస్తుంది. జాను వాళ్ళు రావడంతో లక్కీ హాయ్ జాను టీచర్ అని చెప్పడంతో దేవయాని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. దేవయాని మనీషా ఇంకా ఇంతలో అక్కడికి జాను వచ్చేసి లక్కీని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకొని తనకు ముద్దు పెడుతుంది. అప్పుడు దేవయాని వివేక్ ఇదంతా ఇంకా జాను వచ్చింది అనేసరికి తను చాలా సంతోషంగా జాను వైపు చాలా ఎక్సైటెడ్తో చూస్తూ ఉండిపోతాడు. ఇంకా జాను రానే వచ్చేసి లక్కీని చాలా ప్రేమగా ముద్దు పెడుతుంది. వెంటనే దేవయాని ఇలా అంటుంది, ఇలాంటి చీప్ మెంటాలిటీ వల్లని కూడా పార్టీకి పిలుస్తారా అని చెప్పి దేవయాని జానుని అనేసరికి జాను చాలా బాధపడిపోతుంది. అరవింద చాలా కోపంగా దేవయాని వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు దేవయాని ఇలాంటి వాళ్ళను కూడా పార్టీకి పిలుస్తున్నారేంటి అని చెప్పి చాలా నీచంగా ఇంకా చాలా కోపంతో అనేస్తుంది. వివేక్ మాత్రం ఏమీ అనలేక అలానే చూస్తూ ఉండిపోతాడు. మనీషా కూడా ఇలా అంటుంది, ఇలాంటి వాళ్ళను పిలవనవసరం లేదంటే వాళ్ళే వచ్చేస్తారులే అని చెప్పి అంటూ ఉంటే వివేక్ చాలా కోపంతో వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. వెంటనే ఇంకా అరవింద వాళ్ళ హస్బెండ్ ఇలా అంటాడు, ఆపుతారా మీరు, ఇంకా మనుషుల్ని చిన్న చేసి మాట్లాడడం అంటే మీకు చాలా సులువుగా తేలికైపోయింది అని చెప్పి అరవింద వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా దేవయానిని తిడుతూ ఉంటారు. వివేక్ ఏమీ అనకుండా అదంతా అక్కడ నుంచి సైలెంట్గా వింటూనే ఉండిపోతాడు. వింటూ ఉంటే జాను మాత్రం చాలా బాధపడిపోతుంది. బాధతో తన వాళ్ళ వైపు ఏమీ అనలేక అలాగే దీనంగా చూస్తూ ఉంటుంది. వెంటనే దేవయాని ఇలా అడుగుతుంది, అయినా నువ్వు జానుని ఎందుకు పిలిచావురా అని చెప్పి దేవయాని వివేక్ని అడగడంతో, నేను ఎందుకు పిలుస్తాను మామ్, ఈజీ ఏమైనా నేను అరేంజ్ చేసిన ఫంక్షన్, నేను పిలవలేదు అని చెప్పి వివేక్ చెప్పడంతో జాను వివేక్ వైపు
వైపు చూస్తుంది. వెంటనే అక్కడికి అర్జున్ వచ్చేసి ఇలా అంటాడు, నేనే తీసుకొచ్చాను, జున్ను వాళ్ళ మధ్య రావడం కుదరలేదు, అందుకని జానుని తీసుకొచ్చాను అని చెప్పి అంటే వెంటనే దేవయాని ఇలా అంటుంది, నువ్వు ఈ మధ్య ఇలాంటి జాబ్స్ కూడా చేస్తున్నావా, ఆయా జాబ్స్ అని చెప్పి దేవయాని తనను అనేసరికి జాను చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా అరవింద తిట్టేసరికి సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా అర్జున్ ఇలా అడుగుతాడు, నీ బిజినెస్ ఎలా జరుగుతుంది మిత్ర అని చెప్పి అడిగితే, నా బిజినెస్ బాగానే జరుగుతుంది, చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది అని చెప్పి అర్జున్ మాట్లాడుతూ ఇంకా లక్ష్మి గురించి అంటాడు. అయినా జున్ను వాళ్ళ మధ్య అంటే ఎప్పుడు జనాల్లోకి రాదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వివేక్ అదంతా గమనిస్తూ ఉంటాడు. ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయిలే మిత్ర, మనం ఎలా అనగలం అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అర్జున్ అబ్బో అన్నట్టుగా అలానే చూస్తూ ఉండిపోతాడు. అయినా మనం తన రావడం గురించి మనకెందుకులే, తను ఒకవేళ ఎంటర్ అవుతే గనక తను ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎంటర్ అవుతుంది. ఆ రోజు నువ్వు తనని చూసి ఎలా రియాక్ట్ అవుతావో నేను చూస్తాను, నువ్వు ఎలా తీసుకుంటావో నీ మనసుకు అది నేను చూస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటే జాను వివేక్ కూడా చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని. ఎందుకంటే వాళ్ళకి మొత్తం తెలుసు కాబట్టి. ఇంకా లక్కీ ఇలా జున్నుతూ అంటుంది, ఈ పెద్దవాళ్ళు కలిస్తే ఎప్పుడు పాలిటిక్స్ అని బిజినెస్ అనేది మాట్లాడుకుంటారు, మనం పార్టీలోకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం పదా అని చెప్పి జున్నుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోతే అరవింద అర్జున్తో ఇలా అంటుంది, నువ్వు మనసులో ఏం పెట్టుకోకలే అర్జున్, మిత్ర మంచివాడే, కాకపోతే బిజినెస్లో కాంపిటీషన్ అని అనేసరికి కొంచెం ఇలా అప్పుడప్పుడు ఇలా ప్రవర్తిస్తూ ఉంటాడు, నువ్వేం మనసులో పెట్టుకోకు అంటే అప్పుడు అర్జున్ ఇలా అంటాడు, ఏం పర్లేదులే ఆంటీ అని చెప్పి అంటాడు. అని ఇంకా అందరూ పార్టీలోకి ఎంటర్ అయిపోతూ ఉంటే జాను మాత్రం దేవయాని మనిషాలను ఇద్దరు చూస్తుంటుంది. వాళ్ళిద్దరు కూడా జానుని చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంకా అరవింద వాళ్ళ హస్బెండ్ మిత్ర పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అరవింద వాళ్ళ హస్బెండ్ మిత్ర దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, బిజినెస్లో కాంపిటీషన్ ఉంటుంది, కానీ ఆ కాంపిటీషన్ తట్టుకొని మనం గెలవడానికి ప్రయత్నించాలి, కానీ ఎదుటి వాళ్ళని నిందించకూడదు, తిట్టకూడదు, నువ్వు అర్జున్తో ప్రవర్తించిన విధానం అస్సలు బాగాలేదు అని చెప్పి వాళ్ళ ఫాదర్ తిడుతూ ఉంటే, అందరు వేరు అర్జున్ వేరు, నేను అర్జున్ అలా తీసుకోలేకపోతున్నాను డాడ్ అని చెప్పి అంటే, ఇంకా ఎప్పుడు అలా ప్రవర్తించకు అని చెప్పి మిత్రను తిడుతూ ఉంటాడు.